నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలన్న ఆకాంక్షతోనే విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిలుక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని బిఎస్ కన్నన్ కాలేజ్ 77వ వార్షికోత్సవాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆకస్మికంగా మృతి చెందిన బిఎస్ కన్నన్ జ్ఞాపకార్థం వారి తండ్రి సుబ్రహ్మణ్యం శెట్టి 20 ఎకరాల స్థలాన్ని కళాశాల కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ 77వ వార్షికోత్సవంను నిర్వహించిన అనంతరం 100వ వార్షికోత్సవం నాటికి కళాశాలను జిల్లాలో ఆదర్శవంతమైన కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు ఏ స్థాయిలో ఉన్నా వారిని ఆహ్వానించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని తీసుకువచ్చి కన్నన్ కాలేజీలో 100వ వార్షికోత్సవం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర మేయర్ అముద, మాజీ మేయర్ హేమలత, బిఎస్ కన్నన్ కాలేజీ ట్రస్ట్ నిర్వాహకులు, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మరి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వీరిద్దరికి కూడా 400 కోట్లు ఉంటుంది. డబ్బులు కాదు, తనకి తన బిడ్డ లేనప్పుడు ఆ బిడ్డను మీ రూపంలో చదువుకునే పిల్లల్లో చూసుకోవాలని ఆయన ఎంతో మంచి మనసుతో దీన్ని డొనేట్ చేసి స్కూల్ కట్టడం చాలా సంతోషకరం. నేను వారు జననం మరణం రెండు చూసా. బై అన్ఫార్చునేట్ పుట్టింది కూడా 12వ తేదీ, చనిపోవడం కూడా ఆయన 12వ తేదీ చనిపోయి ఉన్నాడు. సో కన్నన్ గారికి చావదేది లేదు. ఎందుకంటే వారి తండ్రి గారు ఎంతో మంచి ఉద్దేశంతో పిల్లలు చదువుకునే వారికి విద్యను నేర్పితే ఈరోజు ఇక్కడే చదువుకున్న మా సుబ్రహ్మణ్యం అన్న ఇంత వయసు అయినా కూడా నేను చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత నా సేవ చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుందని మాట్లాడుతున్నారు. కాబట్టి వారి కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలా నేను ఒక్కటే కోరుకుంటున్నా, మనమైతే ఇప్పుడు దానం ధర్మం చేయలేమేమో ఇంత ఆస్తిపాస్తి ఉంటే, ఆయన ఒక మంచి హృదయానికి ఆయన చరిత్రలో మిగిలిపోయే విధంగా మీరు ఈ CBN రోడ్ వచ్చేసి కూడా CB రోడ్డుని కన్నన్ రోడ్డుగా చేశారు. కన్నన్ గారిది 100వ రోజు అంటే వారి 100వ పుట్టిన రోజుకి ఈ కళాశాలలో ఎందరూ చదివి ఉన్నారో, బహుశా నాకు అవకాశం లేకపోయింది. కాకపోతే 100వ యానివర్సరీకి ఈ కళాశాలకు కావాల్సిన అన్ని మరమ్మత్తు పనులు, అలాగే మీరు ఏదైతే ఇప్పుడు కోరుకున్న హాస్టల్ కావచ్చు, వారు మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ కోరుకున్నట్టు ఫీడింగ్ స్కూల్స్ నుండి కానీ ఇంకా అనేక రకాలుగా దీనికి ఏం చేస్తే బెటర్గా ఉంటుందో కూడా ఒక కమిటీ మీతో పాటు కూర్చొని మేము కూడా మాట్లాడి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గర నుండి దీనికి కొన్ని ఫండ్స్ తెచ్చి చిత్తూరు జిల్లాలోనే మళ్ళీ ది బెస్ట్ స్కూల్గా ఆ 100వ సంవత్సరాన్ని ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించి దీని చరిత్ర, దీని గొప్పతనాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఒక కమిటీని వేసి దీనికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తానని తెలియజేసుకుంటూ, మనిషికి మరణం లేదు, మనిషికి జననం ఎంత ముఖ్యమో జన్మించిన తర్వాత మనం మన ఊరికి చేసుకునే రుణము, మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన వాతావరణం కావచ్చు, మనకిచ్చే మంచి గుణము, ఆలోచన, మనకి విద్య. కాబట్టి ఈ స్కూల్ని
కన్నన్ స్కూల్ని నేను కూడా సుబ్రహ్మణ్యం శెట్టి స్ఫూర్తితో నేను ఇంకా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలో కమిటీ మెంబర్లతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన ఇంకా అనేక రకాల టీచర్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, స్టూడెంట్స్ పెరగడానికి ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది, స్పోర్ట్ యాక్టివ్ ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. అందరూ కూడా పెద్దలందరూ కూడా వాళ్ళ సజెషన్స్, వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా చెప్పారు. కానీ ఇక్కడ కూర్చుంటే కొంచెం బాధ ఏంటంటే, సేమ్ మేము ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్స్ ఏం లేవు, మొత్తము కాంపౌండ్ ఇక్కడ ఉండే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయేది. పిల్లలు స్టూడెంట్స్ అంత ఉండేది స్ట్రెంత్. ఈరోజు ఇంత కొద్ది మంది, ఇప్పుడు ఒక సెక్షన్ లో ఉండేంత స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ స్కూల్ కి కాలేజ్ మొత్తం కలిపి ఉన్నారంటే చాలా బాధేస్తుంది. అందుకోసమే మన ఎమ్మెల్యే గారికి కూడా వస్తున్న ఆ విషయమే చెప్పాము. హాస్టల్ ఫెసిలిటీ కానీ అవి కల్పించి తప్పకుండా ఇంకా స్ట్రెంత్ ని మరింత పెంచేలాగా, ఎందుకంటే కన్నడి గారు చనిపోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఆయన గుర్తుగా ఇంత వాల్యూ చేసే ల్యాండ్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ కూడా ఒక్క కన్నన్ గారని కాదు, ఆయన పేరు చెప్పి ఎంతో మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని మంచిగా మన విద్యాశాలలో కూడా చాలా బాగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో, అప్పుడు ముందు రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ అంత లేదు, ప్రతి ఒక్కరు ఇక్కడ మన చిత్తూరులో ఉండే కన్నన్, PCR, BJP ఇవే మెయిన్ స్కూల్స్ గా ఉండేవి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో ఫారిన్ కంట్రీస్ లో కానీ అన్ని రంగాల్లో ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ కూడా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలకి కూడా, అప్పట్లో ఇట్లా పూర్వ విద్యార్థులు కానివ్వండి ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. మన గవర్నమెంట్ ద్వారా ఏం వచ్చేదో వాటితో మాత్రమే పిల్లలు చదువుకునేకి అవకాశాలు ఉండేవి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ పిల్లల చదువు కోసం అందరూ వాళ్ళకి తోచినంతగా అందిస్తూ పిల్లలందరూ బాగుండాలి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఆ కుటుంబం ఆశీర్వదిస్తే మనకి ఇంకో 10 మందికి హెల్ప్ చేసే అంత అవకాశాలు ఉంటాయి అనేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ఇంకా కూడా కమిటీలో అందరూ మన హెడ్ మాస్టర్ గారు రిటైర్ వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ అందరూ ఎంతో అంటే ఈరోజు యూత్ కన్నా కూడా వాళ్ళు అంత యాక్టివిటీగా ఈ స్కూల్ కోసం పోరాడుతుంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను. పేదల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గం నందు క్యాంపులను నిర్వహించామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల శాంతిపురం నందు ఆరోగ్య శాఖ అధికారులతో కంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ఆగస్టు 24 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 14 క్యాంపులు నిర్వహించామని, ఈ క్యాంపుకు చాలా మంది హాజరయ్యారని, ఈ క్యాంపు నిర్వహించిన తర్వాత 4600 మంది కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించడం జరిగిందని, వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ క్యాంపు నందు కళ్ళు సరిగ్గా కనిపించని వారు 1200 మంది ఉన్నారని, వారికి స్పెషలిస్ట్ డాక్టర్లతో కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. 55 సంవత్సరాలు పైబడిన వారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితులలో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల కాల వ్యవధిలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ మరణాలలో 50% నుంచి 60% వరకు బీపీ, షుగర్ వ్యాధులని, తరచూ బీపీ, షుగర్ వ్యాధులే కాకుండా కిడ్నీ సంబంధిత పరీక్షలను కూడా చేయించుకోవాలని తెలిపారు. 6600 మందికి ఎటువంటి అంతరాయం లేకుండా స్క్రీనింగ్ నిర్వహించామని, ఇందుకు తోడ్పడిన కడాపీడి వికాస్ మర్మత్ మరియు తోడ్పడిన డాక్టర్లకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు 2700 కంటి అద్దాలు వచ్చాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, జిల్లా అంధత్వ నివారణ అధికారిని మరియు ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు. ఏదో ఒక టైంకి ఆలస్యం వస్తుంది, ఏదో ఒక టైంకి ఎప్పుడైనా పరీక్ష చూస్తే అది బీపీ గురించి ఉంటుంది. సో మీరు దయచేసి ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తూనే ఉండాలి. ఇది 50 నుంచి 60% మరణం ఈ ఒక్కటి బీపీ నుంచి జరుగుతుంది. రెండోది షుగర్, డయాబెటీస్.
ఆ డయాబెటీస్ నుంచి కూడా బేసిక్లీ రకరకాలుగా ఆరోగ్యం సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి. ఇది కూడా రాష్ట్రం చూస్తే 20-25% డయాబెటీస్ నుంచి, షుగర్ నుంచి రకరకాలుగా ఇష్యూస్ వస్తున్నాయి. మీరు రెండు కొద్దిగా సరైన చెక్ చేస్తే, చాలామంది ఇక్కడ ముసలమ్మ ముసలాయన వాళ్ళు వచ్చారు, మీరు రెండు కొద్దిగా సరైన చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దయచేసి ఆరోగ్యం మీరు సరైన చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను వికాస్ గారికి ఐ కంగ్రాచులేట్ వికాస్ గారు అండ్ డాక్టర్ అర్పిత గారు. చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేశారు. 6,600 మంచి స్క్రీనింగ్ ఒక ఇష్యూ లేకుండా వాళ్ళు కంప్లీట్ చేశారు. హెల్త్ అవేర్నెస్ గురించి వాళ్ళు పని చేశారు. మొత్తం పూర్తిగా టీమ్ కోఆర్డినేషన్ చేశారు. సో మొత్తం ఒక్క సంవత్సరంలో ఎన్ని కేసెస్ వస్తాయి, ఇది ఒక 10 రోజుల్లో కేసెస్ వచ్చినాయి. అలా వాళ్ళు బేసిక్లీ పనిచేశారు. సో ఐ థ్యాంక్ పిడి కాడా యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అర్పిత, దేర్ టీమ్, డిఎంహెచ్ గారు అండ్ అందరూ ఈఎంఎన్స్ అండ్ ఆశా. మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా పనిచేశారు. మీరు ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేశారు. బెనిఫిషియరీస్ కూడా మీరు మొబిలైజ్ చేశారు. ఖచ్చితంగా ఇది మనం మంచి పని కంటిన్యూ చేయాలి మీరు. అలా మనం చేస్తే చాలామంది ఈరోజు చూస్తే ఆల్రెడీ మన దగ్గర 2,700 వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి స్పెక్టికల్స్. ఆల్రెడీ 2,700 స్పెక్టికల్స్ వచ్చినాయి. వచ్చే ఒక 10 రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసేస్తాము. అండ్ మీరు బీపీ కానీ, షుగర్ కానీ, మిగతా కిడ్నీ డిసీజెస్ కానీ కూడా హైజీన్, శానిటేషన్, క్లీనినెస్, మన గ్రామం మంచిగానే ఉండాలి, క్లీన్గా ఉండాలి. మీరు అవేర్నెస్ పెంచితేనే ఉండాలి. అవేర్నెస్ పెంచితే ఖచ్చితంగా ఈ రోగాలు తగ్గుతాయి. ఈ మనకి బేసిక్లీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చిలుక వాహనంపై ఊరేగుతూ వరసిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం చిలుక వాహనంపై విఘ్ననాథుని కొలువు తీర్చి పుర వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య వంశస్థులు నిర్వహించారు.
అక్టోబర్ 3వ తేదీ నుండి దుర్గమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కలిసి సభ్యులు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని, ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ దేవస్థానం ఈవో మునిశేఖర్, దేవస్థానం మాజీ చైర్మన్ విశ్వనాథ్, చైర్మన్ దిలీప్ కుమార్, ఆలయ పాలక మండలి సభ్యులు రమేష్, గోవర్ధన్, శ్రీకాంత్, రవికుమార్, లావణ్య, నాగవేణి, లక్ష్మి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే అలాగే చేయండి, అలాగే చేయండి. ఓకే అన్న, చూడండి అన్న. చూడండి. దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కార్యదర్శి వంశీ అన్నారు. గురువారం చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు బీకే దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తున్నారని తెలిపారు. 2047 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక మహోన్నత శక్తిగా ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు మద్దతుగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి రుసుము లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక మిస్డ్ కాల్తో సభ్యత్వం నమోదు చేసుకునే అవకాశం పార్టీ కల్పించినట్లు తెలిపారు. ప్రజలు ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి భారతదేశాన్ని బలవంతమైన దేశం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే బాలు నాయక్, 35 మూవీ టీం వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. All the best.
జరిగింది ఈ దర్శన్. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం, సో చాలా స్పెషల్. అండ్ 35 టీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా మా టీముకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను, అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం లేదండి, ఇంకా ఏం సైన్ చేయలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.